వాయనాడ్ ఘటనపై తెలంగాణ మంత్రి సీతక్క విచారం వ్యక్తం చేశారు. కేరళ వరద బాధితులకు అండగా ఉందామని పిలుపునిచ్చారు. ఆపదలో ఉన్న వారికి మానసిక ధైర్యాన్ని, తమ వంతు ఆర్థిక సహాయాన్ని అందించడం సామాజిక బాధ్యతని అన్నారు. వరదల వల్ల కొండ చర్యలు విరిగి ప్రజలు ప్రాణాలు కోల్పోయారని, అత్యంత హృదయ విదారక ఘటనతో వందలాది కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయని తెలిపారు. చెయ్యి కలిపి కేరళ వరద బాధితులకు అండగా ఉందామని పిలుపునిచ్చారు. మనం అత్యంత హృదయ విదారకమైనటువంటి సంఘటనలు కేరళ రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. అదేవిధంగా వైనాడ్ పరిధిలో కూడా పెద్ద ఎత్తున కాఫీ తోటలలో పనిచేసే వాళ్ళు గాని, అక్కడ జీవిస్తున్నటువంటి వాళ్ళు గాని మరి కొండ చర్యలు విరిగిపడి చనిపోవడంతో పాటు వరద బీభత్సానికి కూడా సర్వస్వం కోల్పోయినటువంటి కేరళ వరద బాధితుల సమస్య వారి సమస్యగా కాదు, మనందరి బాధగా మనమందరం చూస్తున్నటువంటి హృదయ విదారకమైనటువంటి సంఘటనను మనమందరం అర్థం చేసుకొని వారికి మానసిక స్థైర్యాన్ని, ధైర్యాన్ని ఇస్తూ ఆర్థికంగా అదేవిధంగా వారి నిత్యావసర వస్తువులను కూడా అందించి వారి కష్టకాలం నుంచి గట్టెక్కడానికి తోడ్పాటును అందించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ మనమందరం కేరళ ప్రజలకు అదేవిధంగా ముఖ్యంగా వైనాడు ప్రజలకు మరి అండగా ఉందాం, ఆదుకుందాం, చేయూతనిద్దామని తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మనం అత్యంత హృదయ విదారకమైనటువంటి సంఘటనలు కేరళ రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. అదేవిధంగా వైనాడ్ పరిధిలో కూడా పెద్ద ఎత్తున. నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర స్పెషల్ స్టోరీ. ప్రకృతి ప్రకోపం వాయనాడ్ను వల్లఖడులా మార్చింది. ఎటు చూసినా శవాల దెబ్బలు, దిక్కులు పికటిరేలా వినిపిస్తున్న ఆర్తనాదాలు. ఏం జరుగుతుందో తెలిసేలోగా ఉన్న చోటే సమాధైన వాళ్ళు, కళ్ళు మూసి తెరిచేలాగా వచ్చిన వరదకు కిలోమీటర్ల దూరం కొట్టుకుపోయిన వాళ్ళు. ఒక్క మాటలో చెప్పాలంటే కన్నీరొక్కటే మిగిలిందన్నట్లుగా వెకి వెకి ఏడుస్తున్న నేల అది. మట్టి దెబ్బల కింద నలిగిన మృతదేహాలను వెతుక్కుంటున్న దేవభూమి అది. భారీ వర్షాలు, వరదలతో కేరళలోని వాయనాడ్ అల్లాడిపోతుంది. ప్రకృతి ప్రకోపానికి వందలాదిగా ప్రజలు బలయ్యారు. కుండపోతగా కురుస్తున్న వర్షాలకు కొండ చర్యలు విరిగిపడ్డంతో చనిపోయిన వారి సంఖ్య అంతకంతకు పెరిగిపోతుంది. ప్రకృతి సృష్టించిన ఈ విలయంలో ఇప్పటికే 277 మంది మృత్యువాత పడగా మట్టి దెబ్బల కింద ఇంకా పెద్ద సంఖ్యలో ప్రజలు ఉన్నట్లుగా చెబుతున్నారు. బురదలో కూరుకుపోయి తమను కాపాడండి ప్లీజ్ అంటూ ఎంతోమంది తమకు అయిన వారికి ఫోన్లు చేస్తుండడం, గట్టిగా ఆర్తనాదాలు, కేకలు వేస్తుండడం సహాయక చర్యలు చేపడుతున్న వారిని కలిచివేసింది. కొండ చర్యలు విరిగిపడ్డం కారణంగా మట్టి భారీగా కొట్టుకురావడంతో మరో 300 మంది వరకు శిథిలాల కిందే ఉన్నట్లు అనుమానిస్తున్నారు. పెద్ద ఎత్తున జంతువులు సైతం బురదలో కూరుకుపోయి దీనంగా చూస్తున్న దృశ్యాలు ప్రతి ఒక్కరిని కంటపెట్టిస్తున్నాయి. శిథిలాల కింద నుంచి రక్షించిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన వారి ఆహాకారాలతో ఆసుపత్రిలో భయానక వాతావరణం నెలకొంది. రుతుపవనాల ఎఫెక్ట్తో కేరళ వ్యాప్తంగా వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలతో వాయనాడు ప్రాంతానికి, ముఖ్యంగా చలియార్ నదికి వరద ఉధృతి పెరిగింది. ఈ క్రమంలోనే సోమవారం అర్ధరాత్రి 1:30 సమయంలో వరద బీభత్సానికి కొండ చర్యలు విరిగిపడ్డాయి. కన్ను మూసి తెరిచేలోగా ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ప్రకృతి విలయం నుంచి వాయనాడ్ను, ప్రజలను రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అత్యంత వేగంగా స్పందించారు. సహాయక చర్యలు చేపట్టడంతో వందలాది మంది ప్రాణాలు కాపాడగలిగారు. బుల్డోజర్లు, క్రేన్లు, డిటోనేటర్లు, డ్రిల్లింగ్ మిషన్లు వినియోగిస్తూ కూలిన కొండ చర్యలను ఎక్కడికక్కడ తొలగిస్తూ ముందుకు వెళ్లారు.
కొండ చర్యల కింద ఎవరైనా ఉన్నారేమోనని తనిఖీ చేసేందుకు స్నీపర్ డాగ్స్ను వినియోగిస్తున్నారు. కేరళకు చెందిన 2 మంత్రులు సహాయక కార్యక్రమాలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యమంత్రి విజయన్ సైతం ప్రభావిత ప్రాంతాలను హెలికాప్టర్ నుంచి పరిశీలించారు. ప్రకృతి ప్రకోపానికి ముఖ్యంగా వాయనాడ్ జిల్లా మెప్పడి, మండకై, చిరుమల తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో రక్షించిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆయా ప్రాంతాలతో పాటు అట్టమల, నూల్పూజా గ్రామాల్లోని వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. పరిస్థితి విషమించిన వారిని హెలికాప్టర్ ద్వారా తిరువనంతపురం, కోచి హాస్పిటల్స్ తరలిస్తున్నారు. వాయనాడ్లో రాబోయే రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. ప్రధానంగా మలప్పురం, కోజికోడ్, కన్నూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. వీటి కారణంగా ఇప్పటికే సాగుతున్న సహాయక చర్యలకు ఆటంకం కలిగే అవకాశం కనిపిస్తుంది. వాయనాడ్లో ఇప్పటివరకు సుమారు 500 మందిని రక్షించిన సహాయక సిబ్బంది వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ఇదే అంశంపై ఓ ప్రకటన సైతం చేశారు. కేంద్ర ఏజెన్సీలకు చెందిన 300 మంది సిబ్బందిని రెస్క్యూ, రిలీఫ్ పనుల కోసం మోహరించారు. ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. మెప్పడి, ముండకై, చురాల్మల, అట్టమల, నూల్పూజ గ్రామాల్లో స్థానికంగా ఉన్న తేయాకు కాఫీ తోటల్లో పనిచేసేందుకు వచ్చిన వలస కూలీల్లో 100 మంది వరకు ఆచూకీ దొరకడం లేదు. ఇదే ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది. వాస్తవానికి బెంగాల్, ఒడిశా సహా పలు చోట్ల నుంచి ఇక్కడ పనిచేసేందుకు వలస కార్మికులు వస్తూ ఉంటారు. ఇలాంటి వారు సుమారు 600 మంది వరకు ఉండగా ఇందులో 100 మంది ఆచూకీ తెలియకపోవడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది. దీంతో గల్లంతయ్యారని భావిస్తున్న వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రకృతి ప్రకోపానికి గురై బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు దాతలు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ బాధిత కుటుంబాల కోసం కేరళ సీఎం సహాయ నిధికి ప్రభుత్వం తరపున 5 కోట్లు విరాళంగా ఇచ్చారు. వైద్య బృందంతో పాటు అగ్నిమాపక సిబ్బందిని పంపించి సహాయక చర్యల్లో పాల్గొనేలా ఆదేశించారు. వాయనాడ్ విషాదంపై అదానీ గ్రూప్ విచారం వ్యక్తం చేసింది. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ సానుభూతి ప్రకటించారు. అదానీ గ్రూప్ బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తుందని ప్రకటించారు. సంస్థ తరపున 5 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేస్తున్నట్లు వెల్లడించారు. ఆర్పీ గ్రూప్ రవి పిల్లై, లూలు చైర్మన్ యూసఫ్ ఆలీ, కళ్యాణ్ జ్యువెలర్స్ చైర్మన్ కళ్యాణ్ రామన్ ఒక్కొక్కరు ఆయా సంస్థల తరపున 5 కోట్ల రూపాయల విరాళాన్ని కేరళ సీఎం సహాయ నిధికి అందించారు. కేరళ విషాదంపై కోలీవుడ్ నటుడు విక్రమ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలను ఆదుకునేందుకు సీఎం రిలీఫ్ ఫండ్కు 20 లక్షల విరాళాన్ని ప్రకటించారు. కేరళ స్టేట్ ఫైనాన్షియల్ ఎంటర్ప్రైజెస్ సీఎం సహాయ నిధికి 5 కోట్లు, కెనరా బ్యాంక్ CMDRFకు 5 కోట్లు ఇచ్చింది. కేరళ మినరల్స్ అండ్ మెటల్స్ లిమిటెడ్ 50 లక్షలు, కేరళ స్టేట్ ఉమెన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 30 లక్షలు, దలైలామా ట్రస్ట్ 11 లక్షలు అందించారు. మలయాళ చిత్ర పరిశ్రమ మాలీవుడ్ వాయనాడ్ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఆత్మీయులను కోల్పోయిన బాధిత కుటుంబాలు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. మృతులకు సంతాపంగా కొన్ని రోజుల పాటు సినిమా షూటింగ్లు, ఇతర సినిమా సంబంధ కార్యక్రమాలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. వాయనాడ్ విపత్తుపై అధికార విపక్షాల మధ్య మాటల తోటాలు పేలుతున్నాయి. కేరళలో భారీ వర్షాలు, కొండ చర్యలు విరిగిపడడం గురించి ముందుగానే రెడ్ అలర్ట్ పంపామని,
ఆ రాష్ట్రం పట్టించుకోలేదన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. అయితే కేంద్ర హోంమంత్రి వ్యాఖ్యలను తోసిపుచ్చారు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్. వాయనాడ్ ఘటన జరిగిన తర్వాత రెడ్ అలర్ట్లు వచ్చాయన్నారు. వాయనాడ్లో 115 నుంచి 204 మిల్లీమీటర్ల మధ్య వర్షపాతం నమోదవుతుందని కేంద్ర ప్రభుత్వ వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేస్తుందని చెప్పుకొచ్చారు. కానీ ఆ తర్వాత 48 గంటల్లో 572 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని చెప్పారు. కొండ చర్యలు విరిగిపడిన రోజున ఆరెంజ్ అలర్ట్ మాత్రమే జారీ చేశారని అన్నారు సీఎం విజయన్. मान्यवर ये कहा गया कि 20 सेंटीमीटर से ज्यादा वर्षा होगी, भारी वर्षा होगी, लैंडस्लाइड होने की संभावना है, मड भी रस होकर आ सकता है और लोग इसके अंदर दबकर मर भी सकते हैं. मैं कुछ कहना नहीं चाहता था मान्यवर, मगर भारत सरकार की अर्ली वार्निंग सिस्टम पर सवाल किए गए, इसलिए मैं कहता हूं प्लीज लिसन अस, मत चिल्लाइए, प्लीज रीड इट. जो वार्निंग भेजा है उसको पढ़िए जरा. और इस अर्ली वार्निंग सिस्टम के तहत मेरे ही अनुमोदन से 9 एनडीआरएफ की टीमें केरल के लिए रवाना हो गई थी कि वहां लैंडस्लाइड आ सकता है. भारत सरकार ने 9 एनडीआरएफ की टीमें विमान से वहां भेजी. मैं पूछ सकता हूं मान्यवर, इतना मुझे पूछते हैं सारे लोग, केरल सरकार ने क्या किया? अनधिकृत लोग रह रहे थे, नहीं रह रहे थे, मगर वल्नरेबल सिचुएशन तो थी. इनको शिफ्ट किया गया क्या? क्यों नहीं किया गया? അവരാണ് പ്രളയ മുന്നറിയിപ്പ് നൽകാൻ ഉത്തരവാദപ്പെട്ട സ്ഥാപനം. എന്നാൽ ജൂലൈ 23 മുതൽ 29 വരെയുള്ള ഒരു ദിവസം പോലും കേന്ദ്ര ജല കമ്മീഷൻ ഇരുവഴിഞ്ഞി പുഴയിലോ ചാലിയാറിലോ వాయనాడ్ ఘటనపై పార్లమెంటు వేదికగా స్పందించాయి ప్రతిపక్షాలు. ప్రకృతి బీభత్సానికి దెబ్బతిన్న వాయనాడ్ ప్రజలను తక్షణం ఆదుకోవాలని డిమాండ్ చేశాయి. Huge tragedy in Wayanad, and the military is doing a good job there. I think it's very important that we support the people of Wayanad, that we give them as much support as is possible, and I'd request the government to help the people of Wayanad in this difficult time. I think this is the second time this tragedy has taken place. This took place 5 years ago, and it is quite clear that this area has an ecological issue. So this should be looked into, and whatever high-tech solution can be brought forward. I would like to request through you, sir, to declare national disaster, number one. Number two, to include Kerala in the list of, there is a new scheme announced by the Honorable Finance Minister. Bihar, Assam, Himachal and Uttarakhand are part of that. So I would like to request the government to include Kerala in it. On this incident, please. See, Kerala is your land also, sir. Okay, please. It's the land of everyone. Yes, you have made a point. You have So made a good point. compensation to those who are died. Okay. These are the three Yes. demands. Go. Please understand. The issue is no money with the Kerala government. At least immediately you have to release some money to move all this one. The bodies of more than 25 bodies are found 40 kilometers downstream and a different district in Calicut. So you should understand the gravity of the situation. 500 families are stranded over there, and more deaths are reporting every minute. And it is not, can you have 2 minutes to express our grievance? And the government is not ready to listen. We have the first-hand information than people. దేవభూమిలో ప్రకృతి ప్రకోపం ఫలితంగా చోటు చేసుకున్న ఘటనపై విచారం వ్యక్తం చేశాయి విపక్షాలు. తక్షణం ఈ ఘటనను జాతీయ విపత్తిగా ప్రకటించాలని విజ్ఞప్తి చేశాయి. Devastation cannot be measured at this moment now. It is so vast, it is so devastating. From babies, little babies to the elderly have passed away, and even families have swept. Families, it's not just one from family, 1, 2, 3, 4, 5. We have news of that. We have first-hand information. So our request is the government should immediately declare this as a national disaster, provide 5,000 crore package immediately. So a bridge has collapsed, that bridge has to be made now temporary. Please, bridge to be consulted. NDRF Have I made a mistake in giving you floor? And helicopter take immediately, sir. Please ensure proper rescue process, and please assist us for the rescue. Okay, proper rescue. Point well taken. Wayanad is a picturesque place, but mountain plateau. So we really want the indulgence of the government of India, especially the
help of the ministries like Defense, Home and Finance. Already there are amounts pending in disaster fund. So we want the military to send their dispatches to Kerala, the finance to lend their hand to Kerala, and all possible assistance to Kerala. వాయనాడ్ ఘటనలో బాధితులు వారి కుటుంబాలకు అండగా నిలుస్తామని ప్రకటించింది కేంద్రం. జరిగిన ఘటనపై ప్రతి ఒక్కరూ కేరళ ప్రజలకు అండగా ఉండాలని పిలుపునిచ్చింది. सारा देश इससे द्रवित है और यहाँ भी हाउस के सभी लोग, इस पक्ष के उस पक्ष के सभी पार्टियों के सभी द्रवित हैं और सभी दुखी हैं कि यह घटना घटी है, नेचुरल कैलामिटी है. भारत सरकार भी प्रधानमंत्री मोदी जी के नेतृत्व में प्रोएक्टिव होकर के जो भी केरल में राहत कार्य के लिए आवश्यक है वो कर रहे हैं और वो किया जाएगा. लेकिन यह इस तरह की घटना को एड्रेस करने का एक स्टैंडर्ड प्रोसीजर है. अभी इस वक्त जो प्राइमरी ज़रूरत है वो इस बात की है कि बॉडीज़ को निकाला जाए, जो बचने की स्थिति में है उनको बचाया जाए, हेल्थ के दृष्टि से हम वहाँ पर काम करें, इमरजेंसी रिस्पांस सिस्टम को हम एक्टिवेट करें. वो सारी चीज़ें की जा रही हैं और आपकी भावनाओं के साथ हम सब जुड़े हैं. Any natural calamity is a serious concern for everyone. Have said that central government has not released funds. Funds are always placed in advance in the beginning of the year with the state government, which is the resources pulled together by the state government and central government under SDRF. NDRF, the SDRF, the disaster response force, the central armed police forces, the Indian military forces, they are already been activated and already on the job, working on the ground, and they are already there, and to connect with them, Indian Air Force has been activated. Now the issue is about immediate relief and rescue. So in any disaster, the first step is relief and rescue. Then comes the recovery and reconstruction and rehabilitation. So we have to go by step. Right now is the time for rescue and relief. This is the most immediate. వాయనాడ్ విషాదం తనను తీవ్రంగా కలిచివేస్తుందన్నారు ఎంపీ రాహుల్ గాంధీ. తన సోదరి ప్రియాంక గాంధీతో కలిసి చురాల్మల ప్రాంతంలో పర్యటించారాయన. ఓవైపు బోరన వర్షం కురుస్తున్న ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన రాహుల్, ప్రియాంక బాధితులతో వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. జరిగిన విషాదానికి మాటలు కూడా రావడం లేదని తెలిపారు రాహుల్ గాంధీ. When my father died, that I've seen so many people, I remember what I felt when my father died, and here people have not just lost a father, they've lost the whole family, entire family, brother, sister, mother, father. So I know what I felt, and this is much worse than that. And it's not one person who's feeling it, it's thousands of people who are feeling it. So it's very, very sad. And I think we all owe these people respect, affection, and we should all be standing with them. And I'm very proud that a lot of people are standing with the people of Wayanad. In fact, the whole nation's attention. I think one thing is very clear, that everybody who has been affected, who is living in this area, most of them are saying that they don't want to go back and live in the same area, because it's not the first time it's happened there. So I think we'll have to think of some solution where they can be rehabilitated in a safer area. I think కేరళలోని మొత్తం 14 జిల్లాల్లో ఒక్క అలప్పుజ జిల్లా మినహా మిగిలిన 13 జిల్లాలు వరదలు, కొండ చర్యలు విరిగిపడే ముప్పుని ఎదుర్కొంటూనే కావడం ఆందోళన కలిగిస్తుంది. గతంలో 2020 ఆగస్టు 6న ఇడుక్కి జిల్లాలోని పెట్టిముడిలో ఇదే తరహాలో భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడి 70 మంది ప్రాణాలు కోల్పోయారు. 2019 ఆగస్టులో మలప్పురం, వాయనాడ్, కోజికోడ్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో 76 మంది చనిపోయారు. వారిలో 16 మంది మృతదేహాలు నేటికి లభించలేదు. 2021లో ఇడుక్కి జిల్లాలో 2 చోట్ల కొండ చర్యలు విరిగిపడి 21 మంది మరణించారు. 2018 ఆగస్టులోనూ ఇలాంటి ఘటనే జరిగింది. కేరళను తీవ్ర విషాదంలో ముంచెత్తిన వరదల్లో ఏకంగా 483 మంది మరణించారు. 2018లో సాధారణ వర్షపాతం కంటే 23% ఎక్కువగా కురవడంతో రిజర్వాయర్లన్నీ నిండిపోయాయి. ఫలితంగా కేరళలోని 54 డ్యాముల్లో 34 డ్యాములను తెరిచి నీటిని వదిలివేశారు.
ఒకేసారి అన్ని డ్యాములను తెరవడం ఆ రాష్ట్ర చరిత్రలో అదే మొదటిసారి. ఆ సమయంలో కేరళలోని దాదాపు 5,000 చిన్న పెద్ద కొండ చర్యలు విరిగిపడినట్లు ఓ అంచనా. అడవుల నిర్మూలన, పర్యావరణ మార్పులు, అరేబియా సముద్రం ఉపరితల జలాలు వేడెక్కడం లాంటి కారణాలే కేరళలో ప్రకృతి విపత్తులకు కారణంగా చెబుతున్నారు నిపుణులు. ఆ దిశగా జాగ్రత్త చర్యలు చేపట్టకపోతే రానున్న రోజుల్లో మరిన్ని ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు.